హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలేకే వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను అనమాట. పిల్లలతో కొంచెం బిజీ అయిపోయాను ఇన్ని రోజులు. ఆ, కొంచెం రెగ్యులర్గా షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీడియో వచ్చేసి మేము క్రిస్మస్ హాలిడేస్లో ట్రిప్స్కి వెళ్ళామన్నమాట. పండ్రిపూర్ అండ్ కొల్లాపూర్. దాని వీడియో అనమాట. ఎర్లీ మార్నింగ్ నేను 5:30 కల్లా రెడీ అయిపోయాను. ఇంట్లో పనులు అంటే కొంచెం బద్ధకంగా లేస్తాను. పిల్లలు స్కూల్ ఉన్న రోజు బద్ధకంగా లేస్తానేమో, కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం నేను చాలా తొందరగా రెడీ అయిపోతాను. ముందు రోజు నైట్ నుంచే నాకు అసలు నిద్ర పట్టదు, అట్లా ఉంటుంది అనమాట. సో 5:30 కల్లా నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మన పనులు మనకి తప్పవు కదా. ఎంత జర్నీ ఉన్నా కూడా కొంచెం అరేంజ్మెంట్స్ అనేది చేసేసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్ పెడతాను చూడండి. అది యూటెన్సిల్స్ అనేది పడిపోతుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు పెట్టానంటే నేను కావాలని పెట్టలేదు, బై మిస్టేక్ వచ్చేసింది. 5:30కి పొద్దున్నే గిన్నెలు ఎత్తేస్తే పక్క ఫ్లాట్స్కి డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకని ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిందనమాట. మొత్తానికి మేము 3 అవర్స్ జర్నీ చేసిన తర్వాత, అంటే మేము ఉండేది పూణే కదా, పూణే నుంచి పండ్రిపూర్కి 3 అవర్స్ జర్నీ ఉంది. 3 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఇక్కడ పండ్రిపూర్కి వెళ్ళిపోయాం. ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. ఈ టైప్ అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే అడ్జస్ట్ అవుతారు, కానీ ఎండ ఉంది, ఓ పక్కన దాహం వేస్తుంది, ఫుల్ క్రౌడ్ ఉంది. వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు కాబట్టి అడ్జస్ట్ అయ్యారండి. మరి చిన్న బేబీస్ని అట్లా అయితే తీసుకొని రావద్దు. అండ్ ఇక్కడ తోపులాట్లాగా మరి అట్లా పుష్ చేసుకొని దర్శనం చేసుకోవడం అట్లా ఏముండదు. లైన్లోనే ఫాలో అవుతారు అందరూ అని. కాకపోతే చాలామంది ఉన్నారు, హాలిడేస్ కదా, చాలామంది వచ్చేసారు ఒకేసారిగా. తర్వాత వచ్చేసి ఎండ భరించలేనంత ఎండ మాత్రం చాలా ఉంది. ఇది చలికాలం అయినా కూడా ఎందుకు అంత ఎండ ఉందో మాకు అర్థం కాలేదు. తర్వాత అక్కడే పండ్రిపూర్లోనే వెనకాల బ్యాక్ సైడ్ ఇలా లేక్ లాగా ఉందన్నమాట. ఈ లేక్ క్రాస్ చేస్తే అటువైపు మనకి ఇస్కాన్ టెంపుల్ అనేది కనిపిస్తుంది. కానీ మేము అక్కడికి వెళ్ళలేదండి, క్రాస్ చేసే అంత ఇది లేదు, టైం లేదు. ఎందుకంటే పండ్రిపూర్ నుంచి కొల్లాపూర్కి మేము 4 అవర్స్ జర్నీ చేయాలి. అప్పటికే 3 అయిపోయింది, ఆకలి వేస్తుంది ఓ పక్కన, అండ్ దాహం వేస్తుంది. పిల్లలు ఇంకా కొంచెం సేపు కూడా ఉండే ఓపిక వాళ్ళకి లేదు. మొత్తానికి జర్నీలో ఇలా నాని సన్నీ ఏమో నా మీద పడుకుండిపోయాడు. కొల్లాపూర్ వెళ్ళేదాకా కూడా వీళ్ళు లేవలేదనమాట. మధ్యలో ఒక్కసారి వాటర్ కోసం తాగించడానికి మధ్యలో ఒక టీ బ్రేక్ లాగా తీసుకున్నాం అంతే. ఇంకా డైరెక్ట్ కొల్లాపూర్ వెళ్ళిపోయాక రూమ్కి వెళ్ళిపోయాము. తిను మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అనమాట. సేమ్ నాని తను క్లాస్మేట్స్ ఇక్కడ. అండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, నాకు ఒక జర్నీ ఉంటే చాలు, ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నన్ను కార్లో అలా ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తే చాలు, అంతా ఎంజాయ్ చేస్తాను నేనైతే. ఈ సన్సెట్ జర్నీ, సాంగ్స్ ఇలా ఉంటే చాలు. ఎప్పుడు మనం ఇంట్లోనే ఉంటాం కదా, కానీ అలా వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. ఇది రూమ్ 2 BHK ఫ్లాట్ అనమాట. మేము తీసుకుని డైరెక్ట్గా హోటల్స్ లాగా అలా బుక్ చేసుకోలేదు. ఇది మొత్తం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అండి. ఈ అపార్ట్మెంట్స్లో ఒక 2-3 ఫ్లాట్స్ ఇట్లా ఎవరైనా వస్తే హోటల్ లాగా కన్వర్ట్ చేసి ఇస్తారు. ఇలా కిచెన్, బెడ్రూమ్, హాల్, బాల్కనీ అన్నీ ప్రాపర్గా ఇస్తారు. కిచెన్లో కూడా యూటెన్సిల్స్ ఉంటాయి, అండ్ మీరు కాఫీ, టీ అవన్నీ కూడా సప్లై చేస్తారు. అంతా చాలా నీట్గా మెయింటెనెన్స్ ఉందన్నమాట ఈ ఫ్లాట్స్, ఈ హోటల్ టైప్ ఆఫ్ ఫ్లాట్స్. ఇది ఫస్ట్ టైం నేను ఇలా రావడం. దుబాయ్లో ఒకసారి వెళ్ళాను, తర్వాత ఇండియాలో అయితే ఇదే ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్. మేము థింక్ చేసినట్టు అందరూ థింక్ చేశారేమో 5:30 కల్లా దర్శనం అయిపోవాలి, అసలు తొందరగా వెళ్తే తొందరగా దర్శనం అయిపోద్దని మేము పిచ్చి ఆలోచన చేసామేమో ఆ రోజు. ఎందుకంటే మేము వెళ్ళినట్టు అక్కడ చాలామంది అదే టైంకి వచ్చారు. మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చే టైంకి అసలు ఆ క్యూయే లేదు మాకు. మేము అనుకున్నాం, మేము థింక్ చేసినట్టు అందరూ థింక్ చేస్తారు కదా, ఇప్పుడు చూడు అసలు లైనే లేదు. పొద్దునేమో అన్ని గంటల లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. 5 o'clockకి లేపి పిల్లల్ని కూడా పాపం డిస్టర్బ్ చేసేసి. ఇలా ఉంటుందండి ఫ్లాట్స్. ఇందులో దాన్ని బుక్ చేసుకున్నాము, ఒక 2 BHK బుక్ చేసుకున్నాం అనమాట. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో, చీకట్లో, అది కూడా ఏం లేదు. ఆ కోటలాగా ఒకటి కనిపిస్తుంది, అందులో నుంచి లోపలికి వెళ్ళి చాలా తిరిగి వెళ్తే లోపలికి ఎక్కడో ఉంది అమ్మవారి గుడి. ఆల్మోస్ట్ మాకు ఒక 2 hours 2 hours పట్టేసింది. 1.5 hour అండి, 2.5 hours పట్టింది మాకు దర్శనము. లైన్లో ఇంత పెద్ద క్యూలో ఉన్నామా మేము ఇప్పుడు. కొంచెం మేము దర్శనం బయటకు వస్తే అసలు ఈ లైన్ అనేదే లేదు, కంప్లీట్లీ అయిపోయిందనమాట. మొత్తానికి ఇది కొల్లాపూర్ లక్ష్మీదేవి టెంపుల్ అండి, అమ్మవారి టెంపుల్. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది వెరీ ఓల్డ్ ఏషియన్ కదా, ఆ చెక్కడాలు కానీ
అదంతా ఆర్కిటెక్చర్ అంతా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలుకి. ఇలాంటి గుళ్ళకు అప్పుడప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. సో మనకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఉన్నప్పుడే కదా మనం వెళ్ళగలుగుతాము. అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి వెళ్ళాను. అది నేను ఇంకెక్కడైనా హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ నుంచి కొల్లాపూర్కి ట్రావెల్ చేయడం నాకు ఇంట్లో అంత పాసిబుల్ కాదు. తర్వాత అక్కడ కూడా దర్శనం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము ఎక్కడికి బయలుదేరామంటే న్యూ ప్యాలెస్ అని ఒకటి ఉంది. ఇది కూడా చూడాల్సిందండి. అసలుకి ఎంత బ్యూటిఫుల్ ప్యాలెస్ అంటే అంత బ్యూటిఫుల్ ప్యాలెస్ ఇది చూడగానే నాకు భూల్ భులియా సినిమా గుర్తొచ్చింది. అనకూడదు అలాగా, బట్ అలా అలా అనిపించింది అనమాట నాకు. లోపల కెమెరాస్ నాట్ అలౌడ్, సో అందుకనే బయట మాత్రమే వీడియో షూట్ చేశాను. అసలు ఎంత బాగుందంటే ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది అసలుకి. నాకు లోపలికి వెళ్ళంగానే వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సెస్ దగ్గర నుంచి, వాళ్ళ ఫర్నిచర్ దగ్గర నుంచి, వాళ్ళు వాడిన కత్తుల దగ్గర నుంచి, వాళ్ళు చంపేసిన అప్పట్లో జంతువుల్ని కూడా వాళ్ళు స్టోర్ చేసి ఉంచారు. లిటరలీ వీఆర్ అవన్నీ చూడాలి అసలు చూపించాలి కూడా పిల్లలకి. మనం చూడాలి కూడా, మళ్ళీ మళ్ళీ చూసేవి కాదు. అప్పట్లో వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా సస్టైన్ అయ్యారు అని అంత బాగా అనిపించింది. అండ్ అక్కడ పక్కన చిన్న పార్క్ ఉంటే ఆ జింకలు అవన్నీ కూడా చూసారనమాట కిడ్స్. తర్వాత ఇక్కడ నుంచి బోటింగ్కి వచ్చేసాం మేము. అక్కడే కొంచెం దగ్గరలో ఒక లేక్ ఉంది, ఆ లేక్లో బోటింగ్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే కాశ్మీరీ ఫీల్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాశ్మీరీ బోట్స్ ఉంటాయన్నమాట. అందుకనే ఇక్కడ అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది చూడటానికి అయితే. పీస్ఫుల్గా ఉన్న ఈ వాటర్లో కొంచెం సేపు, అది మరి మ్యాన్ మేడో నిజంగానే ఉందో మరి నాకైతే తెలియదండి, అంత ఐడియా లేదు. కానీ ఫీల్స్ గుడ్ అనమాట. అసలు రిలాక్సేషన్ వస్తుంది ముందు చెప్పాలంటే. అది అక్కడ కాశ్మీరీ బోట్ కనిపిస్తుంది కదా, ఐ ఫీల్ సో గుడ్. వీ వాంట్ టు గో ఇన్ దట్, బట్ ఆ టైంకి ఆ బోట్స్ ఖాళీ లేవు. అందుకనే మేము కొంచెం పెద్ద బోట్ తీసుకోవాల్సి వచ్చింది. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసే ప్రతిదీ అండ్ లైక్ చేసే ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్, నాకు బూస్టప్ని ఇస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.